తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా ప్రజలకి, ప్రజాప్రతినిధులకు, అధికారులకి, అనధికారులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. రెండవ కాన్పోయిన 4 నెలల మగ శిశువు మృతి. ఏజెన్సీలో అంతకంతకు పెరుగుతున్న మాతా శిశు మరణాలు. వైఎస్ఆర్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు ముద్రగడ పద్మనాభం ఇంట నూతన సంవత్సర వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలకి, ప్రజాప్రతినిధులకు, అధికారులకి, అనధికారులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. నూతన సంవత్సర దినోత్సవానికి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకి, ప్రజాప్రతినిధులకు, అధికారులకి, అనధికారులకు మంగళవారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన సందేశంలో నూతన సంవత్సర వేళ అందరి కుటుంబాల్లో సంతోషాలు వెళ్లి విరవాలని, ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సర వేళ విద్యార్థులు అందరూ చక్కగా చదువుకొని మార్చి నెలలో రాసే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని అభిలాష వ్యక్తం చేశారు. విద్యార్థులు భవిష్యత్తుని చక్కగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు, వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమాజంలో మంచి పౌరులుగా, వ్యక్తులుగా ఎదగాలని, ఆ మేరకు తమ వంతుగా కృషి చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. అలానే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కగా చదువుకొని మార్చిలో జరగబోయే ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని, మీ భవిష్యత్తు చాలా చక్కగా చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి దాన్ని వినియోగించుకొని బాగా చదువుకొని మంచి వ్యక్తులుగా, మంచి పౌరులుగా రూపొందడానికి మీరు అన్ని ప్రయత్నాలు కూడా చేయాలని ఆశిస్తున్నాను. మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి ఏజెన్సీ ప్రాంతమైన తంటికొండ పంచాయతీ గింజర్తి గ్రామానికి చెందిన కోడెం రాము, శాంతి దంపతులకు రెండవ కాన్పైన 4 నెలల మగ శిశువు మృతి చెందింది. ఏజెన్సీలో అంతకంతకు పెరుగుతున్న మాతా శిశు మరణాలు. అవగాహన లోపమా? గడిచిన 2 నెలల వ్యవధిలో 4 శిశు మరణాలు, కలుపులో శిశువుతో ఒక మాతృమూర్తి మరణం. ఏజెన్సీలో శిశు మరణాలు తగ్గినట్టా, పెరిగినట్టా? పట్టుకోమనరా పట్టుకోమని కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం తింగంపర్తి గ్రామాల్లో నూతన సంవత్సరం పురస్కరించుకుని తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కొత్త సంవత్సరం పురస్కరించుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటకు తమ అభిమాన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాయకులు వారికి ఆహ్వానం పలికి తమ వద్దకు వచ్చిన వారికి ఆప్యాయంగా పలకరించి వారికి అల్పాహారం, విందుని ఏర్పాటు చేశారు. సీనియర్ మీరు ఏంటి ఒకళ్ళు మూసుకున్నారు కదా. ఓకే
టిప్పులు కొనాలి టిప్పు సార్ అప్పటికే తోపి చేస్తారా ఫోటో తీసి చూడండి నేను కాశీ పంపించాం ఫోన్ భయ్యా ఫోన్ భయ్యా మీరు రండి ఇలాగ శ్రీనివాస్ ఫ్రంట్ లైన్ కిందకు వచ్చేయండి ఓకేనా వచ్చేయండి కిందకు వచ్చేయండి ఫ్రంట్ లైన్ కిందకు వచ్చేయండి రెండు సేపు ఒక లైన్ తీసేయండి అబ్బాయి అందరూ ఫ్రంట్ లాంగ్ ఇది ఏంట్రా ఇంజన్ కట్టినా అక్కడే చెప్తాం అయిపోయింది ఓకే
జరపండి రాజనే అన్నట్టు కాదు పక్కా పోయండి. మాజీ మంత్రి అలాగే వైఎస్ఆర్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు ముద్రగడ పద్మనాభం ఇంట నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చాలా కాలం నుండి ఈ వేడుకలను జరుపుకొని ముద్రగడ ఏడాది జనవరి 1 జరుపుకునేందుకు ప్రజల ముందుకు రావడంతో సమాచారం తెలుసుకున్న ఆయన అభిమానులు కార్యకర్తలు ఆయన స్వగ్రామమైన కాకినాడ జిల్లాలో ఉన్న కిర్లంపూడికి వేలాది మంది పోటెత్తారు. దానికి తోడు ముద్రగడ పద్మనాభం చిన్న కుమారుడైన ముద్రగడ గిరిబాబుని పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం కొనసాగించడంతో ఆ ప్రాంతం నుండి కూడా వేలాది మంది పార్టీ శ్రేణులు కార్యకర్తలు కిర్లంపూడికి చేరుకుని అటు ముద్రగడ పద్మనాభంతో పాటుగా ఇటు ఆయన తనయుడైన ముద్రగడ గిరిబాబు న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు పోటీపడ్డారు. వస్తున్న అభిమానుల తాకిడికి ముద్రగడ నివాసం అంతా కోలాహలంగా మారింది. వచ్చిన వారందరికీ ముద్రగడ నివాసంలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ పెద్ద కుమారుడు ముద్రగడ వీర రాఘవరావు అలియాస్ బాలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరు లక్ష్మి, శివకుమారి, వాసిరెడ్డి జమీల్, గౌతు స్వామి, బదిరెడ్డి గోవింద్, బీషుటి అప్పలరాజు, బండారు మూర్తి, గుడాల వెంకటరత్నం, ఏడిదరెడ్డి నాయుడు, కాకి నాని, సగురు గుర్రాజు తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. సొసైటీ వాళ్ళు వెళ్ళిపోవాలి వచ్చేది. ఒకసారి చూడండి ఒకసారి సార్ 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 ఇలా చూడండి సార్. ఓకే సార్. అయిపోయిందని చెప్పండి సార్. అయిపోతే కనుక అయిపోయిందని చెప్పండి.
అయిపోయిందా? సరే ఓకే సార్, థ్యాంక్ యూ. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరూ కొత్త ఆలోచనలతో స్వాగతం పలకాలని మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వైసీపీ పెద్దాపురం కన్వీనర్ దౌలు రుద్రబాబు పేర్కొన్నారు. సామర్లకోట పట్టణం వైసీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ప్రజలకు వైసీపీ పార్టీ శ్రేణుల మధ్య నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దురబాబు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే 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 సార్, ఓకే ఓకే, మీ సెల్ఫింగ్ మళ్ళీ ఓకే ఓకే రైట్ అన్న. ఇది ఎవరిది? హలో సంవత్సరం ప్రతి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప ఆకాంక్షించారు. సామర్లకోట మండలం అచ్చంపేట టీడీపీ కార్యాలయం వద్ద ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం అంతా చంద్రబాబు హయాంలో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సేమనే ఓకే ఓకే సేమనే
నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు పేర్కొన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని పెద్దాపురం ఆయన గృహం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో గల కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తరలివచ్చి రాజా సూరిబాబు రాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేశారు. నేను అర్థం ఫస్ట్ గాథలు గుర్తున్నాడు. ఒకసారి ఎలా చెప్పండి సార్. ఓకే ఓకే రెడీ రెడీ అలా పక్క పక్క ఒకసారి తాదిగా ఒకసారి బ్యాగ్ 2025 సంవత్సరం ప్రజా ఆశీస్సులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఉండాలని, తెలుగు ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం ద్వారా మెరుగైన విధంగా అందించే మద్దతు ఇవ్వాలని కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి అన్నారు. పెద్దాపురం మండలం పులిమెరు గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులకు జనసేన పార్టీ శ్రేణులు మరియు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ముందూరు శరత్ గారు ఈ టెంట దగ్గర స్టేజ్ దగ్గర ఉన్న టెంట దగ్గరకు స్టేజ్ దిగాల్సి ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. రెండో వైపు నుంచి ఎక్కుతుందండి, కొంచెం ఆలోచించాలి. మనమే కావండి. మీరందరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఇచ్చే ఆతిథ్యాన్ని కూడా తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అల్పాహారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అల్పాహారం తీసుకుని ప్రతి ఒక్కరు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అప్పుడు రెండో సైడ్ నుంచి స్టేజ్ ఎక్కువ దయచేసి అర్థం చేసుకోండి.
ఆ ఫోటోలు ఎవరితో దిగుతున్నారు ఎవరితో దిగట్లేదు అన్నది కూడా మీకు అర్థం కాకుండా ఎక్కేస్తున్నారు. చూసుకున్నట్టండి అందరూ లైన్ ప్రేమాభిమానాలు చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తుమ్మల బాబు గారి తరఫున కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ తుమ్మల బాబు గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మనది, మనం ఎంత బాధ్యతగా చేస్తుంటే అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. సహకరించి మీరు విషెస్ చెప్పిన తర్వాత వేరే వారికి కూడా మనకు వచ్చిన అవకాశం కావాలంటే స్టేజ్ దిగాల్సి ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా కూర్చున్నాం. రెండో వైపు చెప్పండి, కొంచెం ఆలోచించాలి. ఏమండి, మీరందరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఇచ్చే ఆతిథ్యాన్ని కూడా తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా అల్పాహారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అల్పాహారం తీసుకుని కోరుకుంటున్నాం. రెండో సైడ్ నుంచి స్టేజ్ ఎక్కువ దయచేసి అర్థం చేసుకోండి. మీద పడకండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పుగోదావరి జిల్లా ప్రజలకి, ప్రజాప్రతినిధులకు, అధికారులకి, అనధికారులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. రెండవ కాన్పోయిన 4 నెలల మగ శిశువు మృతి, ఏజెన్సీలో అంతకంతకు పెరుగుతున్న మాతా శిశు మరణాలు. వైఎస్ఆర్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు ముద్రగడ పద్మనాభం వెంట నూతన సంవత్సర వేడుకలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.